అలాగే బ్లెస్సీని బట్టి, అలాగే ఈ నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి కొన్ని సంవత్సరాలుగా ఆమె సాక్ష్యం చెప్పినట్లుగా యజమానుడు గృహానికి దూరమై ఉన్నారు. మరి అయినప్పటికీ దేవుడే ఈ కుటుంబాన్ని అద్భుతకరంగా పోషిస్తూ ఉన్నారు. బహుశా ఆ సమయంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళే సమయానికి వీళ్ళిద్దరూ చాలా చిన్నోళ్ళై ఉంటారు. అయినప్పటికీ దేవుడు ఈరోజు వారిని ప్రయోజకులుగా నిలబెట్టాడు. వాడుకోవడానికి పోషకకర్తలుగా దేవుడు వారిని నిలబెట్టాడు. ముదిమి వయస్సులో నయోమికి రూతుని ఒక పోషకకర్తగా దేవుడు నిలబెట్టాడు. నిజంగా ఆ రోజు రూతు కనుక లేకపోతే నయము జీవితము అట్లాగుండేదు. మోయాబుకెళ్ళిని ఒక తప్పు చేసిన రూతును కోడలుగా చేసుకోవడం ఒక మంచి పని చేసింది. ఆ మోయాబురాలినే దేవుడు ఇశ్రాయేలుగా మార్చుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ కాలక్రమేణా ప్రయాణంలో ఆ! ట్రైన్ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు అన్నట్లుగా చాలా ఉంటూ ఉంటాయి. మనం ఎన్నో సంవత్సరాలుగా బ్రతకాలనుకున్న భర్త పర్మనెంట్‌గా ఉండరు. అలాగే భార్య కూడా శాశ్వతం కాదు. అలాగే మనంతో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే పిల్లలు కూడా శాశ్వతము కాదు. ఆశ పెట్టుకుంటాం సర్వసాధారణంగా పిల్లల మీద. వీళ్ళు ప్రయోజకులవుతారు, పోషకకర్తలవుతారు అని సహజంగా ఏ తల్లిదండ్రులకైనా ఆశ ఉంటది, ఆలోచన ఉంటది. నేనంటాను, ఒకవేళ వారైనా ఒకవేళ మర్చిపోవచ్చు. తల్లి అయినా మర్చిపోవచ్చు. తండ్రి అయినా విడిచిపెట్టొచ్చు. కానీ నీ దేవుడు నిన్ను విడువడు అనే ఈ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. నేను ఒకటే చెప్తాను, పరిస్థితులు ఎలాగ ఉన్నా, స్థితిగతులు ఏదైనా ఈ భూమి మీద ఉన్నంత వరకు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని ఆ ఎత్తబడి గుంపులో ఉండగలిగిన కృపను సంపాదించుకోవడమే. అదే ప్రాముఖ్యం. దానికంటే ప్రాముఖ్యమైనది మరొకటి లేదు. ఈ లోకంలో చాలా ప్రాముఖ్యాలు ఉన్నాయి. అఫ్‌కోర్స్ ప్రాముఖ్యమే, ఇవన్నీ కాదంటలేదు. బ్రతికున్నంత వరకు ఉద్యోగం ప్రాముఖ్యం, చదువు ప్రాముఖ్యం, కుటుంబం ప్రాముఖ్యం. ఇవన్నీ ఒక బాధ్యతలు. బ్రతికున్నంత సేపు ఇవన్నీ ఒక బాధ్యతలు. కానీ ఏదో ఒక రోజు ఈ బాధ్యతను విడిచిపెట్టేయాలి. ఎల్లకాలం ఈ బాధ్యతను మన మీద ఉండవు. ఎల్లకాలం ఈ బాధ్యతలు మన మీద ఉండవు. ఏదో ఒక రోజు విడిచిపెట్టేయాలి. కానీ ఎప్పుడు యుగయుగములు ఎప్పటికి కూడా నిలవగలిగిన ఆ స్థానాన్ని, ఆ స్థలాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. సర్వలోకమును సంపాదించుకుని ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్నట్లుగా ఎంతోమంది సంపాదించుకుని చివరికి మన రక్షణను మనం పోగొట్టుకున్నారంట. మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకున్నామంటే దానివలన ప్రయోజనము లేదు. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా ఆత్మీయ జీవితంలో బలపరచబడడానికి ప్రయత్నించండి. ఆత్మీయ జీవితంలో ఎదగడానికే ప్రయత్నించండి. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం ఎదగడానికి దేవుడు ఎన్నో సాధనాలు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఎన్నో సాధనాలు ఏర్పాటు చేస్తాడు. ఎన్నో సాధనాలు. ఒక సేవకుడనే సాధనమేనే కాదు కానీ కొన్నిసార్లు పరిశుద్ధులనే సాధనాలు ఏర్పాటు చేస్తాడు. కొన్నిసార్లు నేనంటాను, దేవుడే మనకు సాధనంగా ఉంటాడు. కొన్నిసార్లు నేనంటాను, మనకొచ్చే బలహీనతలు, కొన్నిసార్లు మనకొచ్చే నిందలు, అవమానాలు కూడా సాధనాలుగా మారతాయి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో మనము బహుగా ఎదగాలి. ఎందుకంటే మీరు బహుగా ఫలించుట వలన నా నామము మహిమపరచబడతాది. ఎవరు ఫలిస్తారు? ఏ తీగైతే ఆయనతో అంటు కట్టబడి ఉంటుందో ఆ తీగ ఫలిస్తుంది. అంటుకట్టబడిన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఫలిస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో కానాను నుండి ఐగుప్తుకి వెళ్ళాడు ఈ తీగ. కానాను నుండి ఐగుప్తుకి వెళ్ళింది తీగ. ఆ ఐగుప్తులో మొత్తం ఐగుప్తునంతటిని మూసేసింది తీగ. అందుకే యోసేపు ఫలించెడు కొమ్మ. యోసేపు అంటే అర్థం ఫలించెడు కొమ్మ.
ఎక్కడ ఎక్కడ ఫలించాడు తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో. ఎక్కడైతే ఎక్కడైతే అమ్మివేయబడ్డాడో అక్కడ యోసేపు చెప్పండి ఫలించాడు, ఫలించాడు, ఫలించాడు. ఎక్కడైతే ఒకప్పుడు ఖైదీయో, ఒకప్పుడు ఎక్కడైతే నేరారోపణ చేయబడి జైలుకి వెళ్ళాడో అదే దేశములో ప్రధాని అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మనుషుడు కాదు కానీ దేవుడే చేయాలి. మనుషుడు కాదు కానీ ఎప్పుడు దేవుడే చేయాలి. దేవుడే అల్టిమేట్గా మనం బ్లెస్ చేసేది. దేవుడే ఒక వ్యక్తిని హెచ్చించాలి. దేవుడే ఒక వ్యక్తిని దీవించాలి. దేవుడి ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను మార్చాలి. ఎబ్బేజు తన సరిహద్దులు విశాలపరచమని మనుషుల్ని బ్రతిమలాడలేదు. తన స్థితిని బట్టి కృంగిపోలేదు. దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమిలాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి అని ప్రభు పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. అద్భుతం. ఎబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు. సరిహద్దులు విశాలపరచబడ్డాయి. దీవించబడ్డాడు. తృణీకరించబడిన ఎబ్బేజును మళ్ళా సహాయం కొరకు చెప్పండి అన్నదమ్ములు కానీ తిరస్కరించిన వారు కానీ వచ్చినట్లుగా మన వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇద్దాం. నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఏదైనా ఏదైనా లోకంలో వచ్చినప్పుడు నేనంటాను దేవుడి సన్నిధిలో మనం మంచిగానే తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అవన్నీ మనకి ఘనతలు అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటి ఆత్మీయ స్థితిలోకి మనం రావాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఈ యొక్క మీటింగ్ చూచినప్పుడు మార్కు సువార్తలో కపెర్నహూములో యేసు ఆ ఇంట ఉన్నాడని ఎరిగి చెప్పండి నలుగురు పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చారంట. కానీ లోపల తీసుకురావడానికి స్థలం లేదంట. అలాగా ఇటున్నారు, ఇటున్నారు, అటున్నారు, ఇటు ఉన్నారు. చాలా సంతోషం. మరి గృహములో జరగాలి అని ఆమె ఆశ. గృహములో జరగాలి ఆమె ఆశ. కాబట్టి మనకేమీ కొత్త కాదు మహాలక్ష్మి గారు, అంతేనా? ఇలాంటి కోడికలు ఇలా ఇరుకిరుగ్గా కూర్చోవడాలు జరిగించడాలు ఇవన్నీ మనకేమీ కొత్త కాదు. దేవుని సన్నిధిలో ఏ స్థలమైనా సరే దేవుని పేరట వెళ్ళినప్పుడు మనము అనుకూలపరుచుకుని ముందుకు సాగుతున్నాం. ప్రియ సహోదరులారా, ఇది కృతజ్ఞత కూడిక. ఇది కృతజ్ఞత కూడిక. నేను అంటాను కృతజ్ఞత అనేది తెలియపరచాలి అంటే మొట్టమొదటిగా దేవునికి తప్ప ఇంకెవరికి లేదు. అఫ్కోర్స్ తర్వాత మిగతా చాలామంది చెప్పొచ్చు, కానీ మొదటి దేవునికే. నేను అంటాను కొన్ని విషయాల్లో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరికి మనం కృతజ్ఞతలు తెలపాలి. కానీ నేను అంటాను అన్ని విషయాల్లో కృతజ్ఞత తెలియవలసిన దేవుడికి. ఎందుకంటే ఒక్క యాంగిల్లో ఆయన కృతజ్ఞత కాదు, ఒక్క కోణంలో మాత్రమే ఆయన సహాయాన్ని పొందిన వారం కాదు. అన్ని కోణాల్లో, ఒక ఆరోగ్య విషయంలో కానివచ్చండి, ఒక ఆర్థిక పరమైన విషయంలో కానివచ్చండి, ఒక ఒక ఉద్యోగం విషయంలో కానివ్వండి, ఒక చేతి పని విషయంలో కానివ్వండి, ఒక కుటుంబ విషయంలో కానీ, ఒక పిల్లల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ప్రభువుకి మనము కృతజ్ఞతలు తెలియపరచవలసిన వారమైన 2025లోకి ప్రవేశించడమే ఇది గొప్ప సంగతి. అవునంటారా? ఇది గొప్ప సంగతి. దీన్ని బట్టి మనం ఎంతైనా ప్రభుకు రుణస్థులమై ఉన్నాము. చెప్పండి, ప్రభుకు కృతజ్ఞతలు తెలియపరచవలసిన వారమై ఉన్నాం. మనుషులు బట్టి కొన్నిసార్లు కృతజ్ఞతలు తెలియపరచాలి. కొన్నిసార్లు మనం పొందిన తలాంతులు బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. కొన్నిసార్లు మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన వస్తు వాహనాలను బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. కొన్నిసార్లు మన చుట్టూ దేవుడు కల్పించిన పరిస్థితులు బట్టి కూడా చెప్పండి
కృతజ్ఞతలు తెలియపరచాలి. చుట్టూతో పరిస్థితులు బట్టి కూడా కృతజ్ఞతలు తెలియపరచాలి. కొన్నిసార్లు నేనంటాను, ప్రతికూల పరిస్థితులు బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. ప్రతికూల పరిస్థితులు బట్టి, కొన్నిసార్లు నిందలను బట్టి, అవమానాలను బట్టి, కొన్నిసార్లు దేనిని బట్టైనా, కొన్నిసార్లు చివరికి బలహీనతను బట్టైనా, చివరికి అది వ్యాధిని బట్టైనా, దేనిని బట్టైనా కృతజ్ఞతలు తెలియపరచాలి. సర్వసాధారణంగా కృతజ్ఞత ఎప్పుడు తెలియపరుస్తావంటే పొందుకున్న తర్వాత. సర్వసాధారణంగా కృతజ్ఞత ఎప్పుడు తెలియపరుస్తాం దేవునికి? పొందుకున్న తర్వాత. ఒక దీవెన పొందుకున్న తర్వాత, ఒక సహాయము పొందుకున్న తర్వాత, మనకి నచ్చింది ఒక అనుభవం పొందుకున్న తర్వాత, మనం కోరుకున్నది మనం పొందుకున్న తర్వాత కృతజ్ఞత తెలియపరుస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు నేనంటాను, పొందక ముందే కృతజ్ఞతలు తెలియపరచవలసిన వారమై ఉన్నాం. పొందక ముందే కొన్నిసార్లు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. కొన్నిసార్లు పొందక ముందే, ఇవ్వక ముందే, నేనంటాను, పొందక ముందే కృతజ్ఞతలు తెలిపేవాడు నేనంటాను విశ్వాస సంబంధి. పొందిన తర్వాత కృతజ్ఞతలు తెలియపరచబడినవాడు అతను విశ్వాసే, కానీ ఇతని విశ్వాసం వేరు. అంతేనా? పొందక ముందే కృతజ్ఞతలు తెలిపాడంటే చెప్పండి, పొందుతామన్న విశ్వాసము. ఇంకొక వ్యక్తి పొందిన తర్వాత కృతజ్ఞతలు తెలియపరిచాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎంతైనా చాలా విషయాల్లో, అన్ని విషయాలలో, ఒక విషయంలో కాదు, అన్ని విషయాలలో కూడా ప్రభుకి మనము కృతజ్ఞతలు తెలియపరచవలసిన వారమై ఉన్నాం. కృతజ్ఞత అనేది ఒక రోజుకో లేకపోతే ఒక నెలకో సంబంధించింది కాదు. నేనంటాను, ప్రతి క్షణము మన నోట కృతజ్ఞత వచనము పలకాలి. ప్రతి నిమిషము, ప్రతి గడియ మనం కృతజ్ఞత వచనాన్ని తెలియపరచాలి. అయ్యా ఇది ఇచ్చే స్తోత్రాలు, ఇది ఇవ్వలేదు స్తోత్రాలు, ఏమిచ్చినా నీకు వందనాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలే అని పాట పాడతాం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతీది కూడా కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు బహుశా ఇవ్వనంటాడు, కొన్నిసార్లు మన ప్రార్థనకు దేవుడు నో చెప్తాడు, కొన్నిసార్లు నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. ఇవ్వడు అంటే దేవుని సన్నిధిలో నీకు ఇవ్వడం ఇష్టం లేక కాదు, అది నీకు సరైనది కాదనేమో. నేనంటాను, ఎప్పుడైనా దేవుడి దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడంలో టైమింగ్ ఉండాలి. అన్నమాట అర్థమవుతుందా? తీసుకునేది కూడా సరైనదై ఉండాలి. ఎప్పుడైతే వీటి మీద ఆధారపడి నేనంటాను దేవుని యొక్క చిత్త ప్రకారం పొందుకుంటామో, అది తప్పకుండా కొన్నిసార్లు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేనంటాను, మనం కూడా ఒక మాట చెప్తాం, మనం దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం, కానీ నేనంటాను మనము కూడా ఒక వ్యక్తికి కృతజ్ఞతగా, అంటే ఎలాగంటే జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి మనల్ని చూచినప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియపరిచేవారుగా మనం ఉండాలి. ఆ మాట అవుతుందా? మనం దేవునికి కృతజ్ఞతలు తెలుస్తాం, కానీ ఏ వ్యక్తి అయినా మనతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను బట్టి దేవుడు కృతజ్ఞతలు తెలియపరచాలి. భర్త భార్యని బట్టి చెప్పాలి, గడికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఆ మాట అర్థమవుతుందా? భార్య భర్తను బట్టి కృతజ్ఞతలు తెలపాలి. తల్లిదండ్రులు పిల్లలను బట్టి కృతజ్ఞతలు తెలపాలి. పిల్లలు వారికి ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి కృతజ్ఞతలు తెలపాలి అంటే నేను అంటాను, వారు అలా ఉండాలి. ఏ మొత్తం చేసుకున్నానో ఏంది, ఇంకంతే. ఎవరు అన్నారు? చూసి వెయిట్ చేసి పల్లి వెలుగు బస్సుకి ఎక్కుతామంట. పల్లి వెలుగు బస్సు ఎక్కిన తర్వాత మన బండిలో ఉంటగా ఎక్స్‌ప్రెస్‌లో, డీలక్స్‌లో అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయంట. పెళ్ళి అంతే. పల్లి వెలుగు బస్సు ఎక్కుతాము, తర్వాత డీలక్స్ బస్సులు, తర్వాత లగ్జరీ బస్సులు అన్నీ వెళ్ళిపోతుంటుంటాయి. కానీ దిగిన తర్వాత ఎక్కలేం, దిగలేము.
ఎక్కడ ఆగుతుందా? కొంతమంది ఆ! ఇలాగే ఫీల్ అవుతూ కూర్చుంటారు కూడా. ఏ ఈ దేవుడికి తెలిసుండి ఇలాంటి దాన్ని ఇచ్చాడు నాకు. కొన్నిసార్లు భర్తను బట్టి భార్యలు కృతజ్ఞతలు తెలియపరచలేరు తండ్రికి, దేవుడికి. కారణం ఏంటంటే ఆ భర్త ఆమెకు ఆశీర్వాదకరంగా లేడు కాబట్టి. కొన్నిసార్లు నేనంటాను గమనించండి. భార్య భర్తకి ఆశీర్వాదకరంగా ఉండదు. అలాగే భర్త కూడా భార్యకి ఆశీర్వాదకరంగా ఉండకపోయేటోడికి ఈ భార్య కూడా అతన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచలేదు. వీళ్ళిద్దరూ బాగుంటే పిల్లల్ని బట్టి కృతజ్ఞతలు తెలిపే పరిస్థితులు ఉంటారు పిల్లలు. ఆళ్ళని చూసి ఎప్పుడూ వేదనే. వాళ్ళని చూసి ఎప్పుడూ కూడా. కానీ సుజాత గారు చెప్పిన సాక్ష్యమును బట్టి నేను కూడా చక్కగా ఏకీభవిస్తాను. నేను చూచిన ఈ నెల రోజుల్లో ఈ కొద్ది పరిచయంలో చక్కటి బిడ్డలనిద్దరిని దేవుడిచ్చాడు. ఆ కొద్ది పరిచయమే, నాకు పెద్ద పరిచయం కాదు. కొద్ది పరిచయంలో నేను చూసింది. నాతో ఉన్న ఆ గంట లేకపోతే ఆ గంటన్నర, ఆ కొద్ది సమయంలో నేను చూచింది ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆళ్ళ ఆశ. మన సాక్ష్యం చెప్పింది కదా చిన్న పాప. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆ వయసులో ఆ! సొసైటీని ఫాలో అవుదామా? లేకపోతే అలా తయారవుదామా? లేకపోతే ఇలాగుందామా? అలాగుందామా? అలాంటి వయసోడి దగ్గరికెళ్ళి రక్షణ పొందవా? నరకాన్ని తప్పించుకోవా? అంటే ఏంటి? ఏంటి మళ్ళీ చెప్పు? అదే రక్షణ పొందవా? నరకాన్ని తప్పించుకోవా? నువ్వు తప్పించుకున్నావా? నువ్వు తప్పించుకోలేదు. మేము వెళ్ళిపోతాం నరకానికి అంటాడు. అంటాడు గాని అది ఒక వ్యా ఏదో ఏమంటారు? వ్యా ఒక రకంగా ప్రత్యేకంగా ఏదో కొంచెం వెరైటీగా ఉన్నట్టు ఇలాంటి మాటలు. ఆ వ్యంగ్యంగాను లేకపోతే కొత్తగా ఉంటాయి. ఆ మాటలు ఆ వయసోళ్ళకి నచ్చవు. ఆ వయసోళ్ళకి కావాల్సినవేంటంటే ఆ బండి మీద అక్కడికెళ్దామా? ఇక్కడికెళ్దామా? ఆ ఫ్యాషన్ చేద్దామా? ఈ ఫ్యాషన్ చేద్దామా? అంటే చూడండి 10 మంది ఆ! యూత్‌ని పెట్టి 10 మంది యూత్‌ని పెట్టి హరిదాస్ ప్రోగ్రామ్ పెట్టండి. హరికథ పెట్టండి. ఎవడైనా వింటాడా? ఆ! కాబట్టి నేనంటాను ఇలాంటి ప్రజలు, ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉంటూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. నీవు దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్న గుడ్ వాట్ మంచిది. కానీ నేనంటా నిన్ను చూచిన వారు నిన్ను బట్టి దేవుడు కృతజ్ఞతలు తెలపాలి. అది చాలా ఇంపార్టెంట్. నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారంటే నేనంటాను దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే తెలుసా? కృతజ్ఞతలు దేవుడికి తెలియపరుస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎంత ప్రయోజనకరంగా ఈ భూమి మీద ఉన్నాడో ఆలోచించుకోండి. ఒక సేవకుడు నేనంటాను సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. సంఘము కలిగిన సేవకుడిని బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని సన్నిధిలో అట్లాగ మనం జీవించినప్పుడు, అట్లాగ మనం బ్రతికినప్పుడు నేనంటాను దేవుని సన్నిధిలో నిన్ను బట్టి దేవుడి నామము ఘనపరచబడతాది. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని సన్నిధిలో నేనంటాను నిన్ను బట్టి దేవుని సన్నిధిలో ఒకవేళ భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని ఒకవేళ ఏడ్చేలాగుంటే, కన్నీరు కార్చేలాగుంటే అది మనకు మంచిది కాదు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న నీవు, ఈ స్థలములో కూర్చున్న నీవు ఈ 2025లో ప్రభా నేను ఎవరిని బట్టో కృతజ్ఞతలు తెలియపరచడం కాదు. అయ్యా! నాకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచడం కాదు. అయ్యా! నాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచడం అవసరమే. ప్రభు లేకపోతే నాకిచ్చిన ఈవులు బట్టి నీకు కృతజ్ఞతలు తెలియపరచడం నాకు అవసరమే. నువ్వు నాకిచ్చిన తలాంతులు బట్టి కృతజ్ఞతలు తెలియపరచడం అవసరమే. కానీ ప్రభా నన్ను చూచిన ప్రతి ఒక్కరు నన్ను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియపరచాలి ప్రభా. ఇలాంటి వ్యక్తి దేవుడు పుట్టించినందుకు స్తోత్రం అని చెప్పాలి. అతడు పుట్టిన వలన అనేక మంది సంతోషించారంట. ఒకళ్ళకి కాదు, ఇద్దరు కాదు, అనేక మంది సంతోషించే పుట్టుకది. ఏడిపించే పుట్టుక కాదు, సంతోషపెట్టే పుట్టుక.
ఫిలిప్పీ సంఘం గురించి పౌలు గారు ప్రభుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు. చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చదువుతున్నాను. 3వ వచనం నుండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పు సంఘం గురించి పౌలు గారికి ఉన్న విశ్వాసము, నమ్మకం ఏంటో తెలుసా? ఏదైతే దేవుడు మీలో నూతనంగా కలుగు చేశాడో, ఏ సత్క్రియ అయితే మీలో ఆరంభించాడో అది చివరి వరకు ఆయన కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముచున్నాను. ఒక వ్యక్తి పట్ల నమ్మకం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అతను చూచినప్పుడు, అతని క్రియలు చూచినప్పుడు, అతని పరిస్థితిని చూపినప్పుడే నమ్మకం కలుగుతుంది. అవునా కాదా చెప్పండి? పలానా వ్యక్తితో వెళ్ళొచ్చు అనే నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? ఆ వ్యక్తి గురించి నువ్వు చూచినప్పుడు, నీకంటూ ఒక మంచి అభిప్రాయం నీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో నా ప్రయాణం బాగుంటుంది అన్న అభిప్రాయం వస్తుంది. అఫ్కోర్స్ ఈ రోజుల్లో కొన్ని ఆలోచనలు వేరేగా ఉంటూ ఉన్నాయి. కానీ వాక్యం విన్న ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో సంఘాన్ని బట్టి మంచి సాక్ష్యము, సంఘాన్ని బట్టి ఒక మంచి విశ్వాసము, సంఘాన్ని బట్టి ఒక మంచి ఆశ పౌలు కలిగి ఉన్నాడు. నేను నమ్ముతూ ఉన్నాను, ఆ దేవుడు మీలో కలిగించిన ఆ సత్క్రియ ఆరంభించిన వాడు ఆయనే. ఈ సత్క్రియ చివరి వరకు మీలో కొనసాగుతుందని. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, లేకపోతే ఏదో ఒక కాలం కాదు, ఒక సీజన్ కాదు, ఎప్పుడూ కూడా అది మీలో కొనసాగుతుందని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నానని చెబుతూ, గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటప్పుడల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఫిలిప్పు సంఘాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా కూడా ఏం చేస్తాడంట పౌలు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అంటే ఎంత మంచి సంఘముగా ఉందో చూడండి ఆ సంఘము. ఈ పత్రిక పౌలు గారు జైల్లో ఉండి రాశారు. బయట ఉండి క్షేమంగా ఉండి సంతోషంగా ఉండి మంచి ఆనందంగా ఉండి సేవా పరిచర్య ఏ జిగ్జాగులు లేకుండా, అవకతవకలు, సేవా పరిచర్యలు ఇబ్బందులు, సేవా పరిచర్యలు శ్రమలు, సేవా పరిచర్యలు ఇరుకులు, సేవా పరిచర్యలు లేమి, సేవా పరిచర్యలు కరువు, ఇవేమి లేకుండా చక్కగా ఉన్న కాలములో చెబుతున్న మాటలు కాదండి ఇవి. ఆయన జైల్లో ఉండి దెబ్బలు తిని ఎప్పుడు ఎలా చంపేస్తారో తెలియదు, అసలు బయటకు వస్తానా లేదో తెలియదు, విడుదల నాకు కలుగుతాదో తెలియదు, నా పరిస్థితి ఇట్లాగే ఇక్కడే అనుకుని ఆ జైల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇంకా పుడతారు పిల్లలు, లేకపోతే ఆ యొక్క లేబర్ పెయిన్, ప్రసవ వేదన. ఆ ప్రసవ వేదన సమయంలో తల్లి చాలా ఇబ్బంది పడుతుంది. చాలా 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 అంటే చాలా, భూమి ఆకాశం ఒకటైపోయినట్టుగా అంత ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ఆ పుట్టిన శిశువు క్యార్ 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 అని ఆ సౌండ్ వినగానే ఏమైపోతుంది చెప్పండి? మర్చిపోతుంది. ఈ బాధ మర్చిపోతుంది. బాధ మర్చిపోతుంది. పుట్టిన వెంటనే ఆవిడ స్పృహలోకి వచ్చిన వెంటనే ఎవరిని చూడాలనుకుంటుంది తెలుసా? ఆ బిడ్డనే చూడాలనుకుంటుంది. ఆ బిడ్డను పట్టుకోవాలనుకుంటుంది. ఆ బిడ్డ స్పర్శ తనకి కావాలనుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే అంత ఇబ్బందిలో కూడా ఆ శిశువు కేక చెప్పండి ఆ తల్లికి సంతోషాన్నిస్తారు. దేవుని సన్నిధిలో ఇంత ఇబ్బందిలో కూడా పౌలు గారు సంతోషిస్తున్నాడంటే, సమస్యల్లో కూడా, ఇబ్బంది పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, కష్టములో, నష్టములో, తాను ఇరుకులో ఉండి, తాను ఇబ్బందుల్లో ఉండి కూడా సంతోషం కలుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? చక్కటి సంఘాన్ని బట్టి, ఆ సంఘ పరిస్థితులను బట్టి, ఆ సంఘములో ఉన్న ఆత్మీయతను బట్టి, ఆ సంఘములో కలిగిన ప్రార్థన స్థితిని బట్టి, ఆ సంఘములో కష్టపడే మనస్తత్వాన్ని బట్టి పౌలు ప్రతికూల పరిస్థితుల్లో ఉండి కూడా ప్రభువా వీరిని బట్టి నీకు వందనాలు, వీరిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నానయ్యా. ఎంత మంచి సంఘమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, ఎంత మంచి విశ్వాసులు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, ఎంత మంచి ప్రార్థనా పరులు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండి, జైల్లో ఉన్నప్పుడు పౌలుకు అన్ని విధాల సహాయం చేసిన సంఘము ఫిలిప్పి సంఘము. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. పౌలు ఎంత బలమైన వాడో సంఘము కూడా అంతే బలంగా కనబడుతోంది. పౌలు ఎంత బలమైనవాడంటే తాను జైల్లో ఉండి, తాను ఇబ్బందుల్లో ఉండి ఫిలిప్పి సంఘంతో రాస్తున్నాడు. నేను జైల్లో ఉన్నాను, లేకపోతే నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఎప్పుడు చంపేస్తారో అని నా గురించి బాధపడకండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి, సంతోషించండి. నేనంటాను సంఘానికి తగ్గ సేవకుడు, సేవకుడికి తగ్గ చెప్పలే సంఘం. స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. సేవకుడు సేవకురాలు ఎప్పుడు ఒకటి అంటారు, బలంగా ఉండాలి. అన్ని విషయాలలో నేను అంటాను సేవకుడు సేవకురాలు ఒక మెట్టు పైనే ఉండాలి. ఎందులో ఎందులో పరిచర్యలో, తగ్గించుకోవడంలో, ప్రార్థన చేయడంలో, నేను అంటాను దేవుని కొరకు ప్రయాసపడటంలో. స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ గొప్ప విషయం నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి అని రాస్తూ ఉన్నాడు ఆ సంఘానికి. ఆ సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? మొదట ఎప్పుడైతే ప్రారంభించాడో ఆ సత్క్రియ చివరి వరకు మీలో ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. కరోనా కాలంలో చర్చిలన్నీ మూతపట్టిపోయాయి. పాస్టర్ గారి ఇంటికి వచ్చే పరిస్థితులు కావు, అలాగని మీరు చర్చికి వచ్చే పరిస్థితులు కావు. కొంతమంది లైవ్ ఇచ్చారు, పల్లెటూరులో పాపం ఆ లైవ్ కూడా లేదు. నేను ఒక మాట చెప్తాను, ఆ టైంలో కూడా మనం నిజంగా నేనంటాను ఎంతవరకు ఆత్మీకంగా బలపరచబడిన వారు ఉన్నారు, ఎంతవరకు నేనంటాను ఆ దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉన్నవారు ఉన్నారు. దేవుని సన్నిధిలో నేనంటాను ఆ కాలంలో ఆ దినాల్లో చాలామంది ఆత్మీయ జీవితాలు పడిపోయాయి, చాలామంది ప్రార్థన జీవితాలు పడిపోయాయి. ఇంటికి అలవాటు పడిపోయిన వల్ల నేనంటాను ప్రార్థన జీవితానికి దూరం అయిపోయిన వారు కొంతమంది ఉంటే, అదే పరిస్థితుల్లో నేనంటాను సమయం దొరికింది కానీ ప్రార్థన చేసిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఏముంది? సంతోషముతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతలు. అబ్బా, జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాడంట. జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా లోపల మరిగిపోతుంది గుండె, మంట ఎక్కువైపోతుంది, ఎసిడిటీ ఎక్కువైపోతుంది. కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా రక్తం చెప్పండి మరిగిపోతుంటుంది కొంతమంది. అవునా? స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. ఇక్కడ విచిత్రం ఏంటంటే
ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఏం కలిగిందంట? పౌలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న మనసు వచ్చిందంట. జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ప్రభువా ఆ వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం, ఆ యొక్క వ్యక్తిని బట్టి స్తోత్రం, ఆ సహోదరుని బట్టి స్తోత్రం, ఆ సంఘాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎందుకో తెలుసా? అందులో సత్క్రియ ఉంది. సత్క్రియ సంఘములో కనబడింది. సత్క్రియ ఆరంభించాడు దేవుడు ఆ సంఘములో. సత్క్రియను ఆరంభించిన దేవుడు దాని ఖచ్చితంగా చివరి వరకు అది అందులో ఉంటుంది. కొంతమంది చూడండి, జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎందుకు ఇక్కడే ఉన్నారు చెప్తాను. దుర్గారు రాలేదు కదా, వాళ్ళ అబ్బాయికి చచ్చి వచ్చింది. ఆ పాపం వాళ్ళిద్దరిదే, వాళ్ళిద్దరిదే. మా అన్నయ్య మారిపోయాడండి. మా అన్నయ్య ఇంక గుడికి వచ్చేస్తాడండి, ఇంకేమీ లేదండి. అప్పుడు అమలాపురంలో ఉన్నారు, ఎక్కడ ఉంటే నేను చెప్తాను. సరే, బాప్తీసం వచ్చాను, వచ్చాడు. బాప్తీసం అంటే ఇవ్వండి. మారేనండి. మరి గుడికి మారకుండా వస్తావా? మానకుండా వస్తానండి. ఓడే సాక్ష్యాన్ని బట్టి ఇమ్మన్నాడు కదా అని చెప్పి బాప్తీసం ఇచ్చేసాడు. అంటే వాళ్ళ తెప్పేం కాదు. ఇప్పుడు చిన్నోడు అంటే లాక్కుని వస్తారు, కానీ పెద్దోళ్ళు ఏం లాక్కుని వస్తారు? ఇప్పుడు చిహాన్ రానన్నాడు అనుకో, పిర్ర మీద ఒకటేసి తీసుకొచ్చేస్తాం. అతనేం చేయగలం? అతనేం చేయలేరు కదా. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది చూస్తే ఈడు నిలబడతాడో లేదో. కొంతమంది బాప్తిజం పొందిన తర్వాత యవ్వనస్తులు బాప్తిజం పొందితే మాత్రం తల్లిదండ్రులకి అనుమానం ఉంటుంది. ఉంటది లేదా? యవ్వన ప్రాయంలో ఈడు ఎలా ఉంటాడో ఏంటో, అందులో కాలేజీకి వెళ్తున్నాడు, ఈడు తిన్నంగా ఉంటాడో లేదో అన్న అనుమానం ఉంటుంది. ఎందుకు తెలుసా? వయస్సును బట్టి చెప్పరే, చుట్టూ ఉన్న సొసైటీని బట్టి ఈ అనుమానం ఉంటుంది. నేను అంటాను, విచిత్రం ఏంటంటే పౌలు గారికి ఈ సంఘం విషయంలో అనుమానం లేదు. పౌలు గారికి ఈ సంఘం విషయంలో అనుమానం లేదు. ఇది ఖచ్చితంగా దేవుడు ఏ సత్క్రియ అయితే ప్రారంభించాడో అది చివరి వరకు వీరిలో ఉంటుందని నేను రూఢిగా చెప్పండి నమ్ముతూ ఉన్నాను. స్తోత్రం చెప్తాం కాడిగా. హల్లెలూయా. నేనంటాను, ఎంత సంతోషిస్తే, ఎంత ఆత్మీయత ఆ సంఘంలో కనబడితే, ఎంత ప్రార్థనా జీవితం ఆ సంఘంలో కనబడితే, ఎంత పరిశుద్ధత ఆ సంఘంలో కనబడితే, నేను అంటాను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కృతజ్ఞతలు తెలియపరుస్తాడండి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు అని చెప్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అంటే ప్రియబిడ్డారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎవరికైనా జ్ఞాపకం వస్తే నిన్ను బట్టి ప్రభుకి వారు కృతజ్ఞతలు తెలియపరచాలి. ఒక స్నేహితుడు నేను చూచినప్పుడు ఆ సహోదరితో నా స్నేహాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలాంటి ఆత్మీయురాలే నాకు స్నేహితురాలిగా ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. అలాంటి ఆత్మీయుడును నాకు భర్తగా ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అలాంటి ప్రార్థనాపర్రాలను నాకు భార్యగా ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అలాంటి నమ్మకమైన వ్యక్తిని నాకు భర్తగా ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని ఎంత మంచి ప్రార్థనా పరులైన ఆత్మీయులైన తల్లిదండ్రులు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలను చెప్పాలి పిల్లలు. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పాలా మన పిల్లలు? చెప్తారా? అయ్య బాబోయ్, పుట్టక ఈవిడి కడుపునే పుట్టామా, పడక ఈ ఇంట్లోనే పడ్డామా, తూర్పు పడవరు అసలు కలవ కానీ వీళ్ళిద్దరు ఎలా కలిసారో తెలీదు అనుకుంటున్నారు పిల్లలు. తూర్పు పడవరం అసలు కలవవు. అలాంటిది ఎలా కలిసారో దేవుడు మరి వీళ్ళని అనుకుంటున్నారు ఈరోజు పిల్లలు. తండ్రిని చూసి అయ్య బాబు వచ్చేస్తున్నాడు, ఆరైపోయింది వచ్చేస్తున్నాడు, ఏడైపోయింది వచ్చేస్తున్నాడు, ఇంకా ఇంట్లో పెద్ద యుద్ధమే. ఈరోజు నేను అంటాను, పిల్లలు ఆ తండ్రిని చూసేలాగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మీరందరూ మంచివాళ్ళే, మీరందరూ వేరు కాదులే. కొంతమంది రా అమ్మ వద్దులే గొడవ, ఊరుగా వద్దమ్మా గొడవ వద్దమ్మా, ఊరుగా నీకేం తెలుసా, అదేటమ్మా పాచిగా చెప్పారు కదా ఎవరైనా మౌనంగా అని అలాగంటారు. అక్కడ పిల్లలు వెనకలాగుతుంటే తల్లి రెచ్చిపోతూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వేరేలు ఎక్కడలేని కుయుక్తులు, ఎక్కడలేని పనికిమాల ఆలోచనలు. దేవుడి సన్నిధులు నేను అంటాను, నీ పిల్లలు నేను బట్టి కృతజ్ఞతలు తెలియపరచాలి. అయ్యా
మేము ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇలాంటి ఆత్మీయులు ఇలాంటి ఆత్మీయులు కడుపున పుట్టిన మేము నిజముగా ధన్యులము. తప్పకుండా మేము నిజముగా దీవించబడతామని పిల్లలు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఇలాంటి తల్లి కడుపున పుట్టించినందుకు స్తోత్రములు ప్రభువా అని నీ కుమార్తెని గురించి చెప్పాలి. ఇలాంటి తండ్రి నాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా అని నీ కొడుకుని గురించి చెప్పాలి. ఇలాంటి అత్తగారిని ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా అని చెప్పాలి. ఇలాంటి చక్కటి కోడల్ని ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా అని చెప్పాలి. హల్లెలూయా. నేనంటాను, ఏ సంబంధం అయితే నీవు ఇంట్లో కలిగి ఉన్నావో ఆ సంబంధి గురించి ప్రభుకు స్తోత్రం చెప్పాలా. అట్లాగా ఉండాలి సంబంధాలు ఇంట్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అట్లాంటి సహవాసం, అట్లాంటి ప్రేమ ఉండాలి. ఆ పాలన సహోదరి, ఆ సహోదరితో నేను సహవాసం చేసి ప్రార్థన నేర్చుకున్నాను. ఈరోజు ఈ ప్రార్థన చేయగలిగిందనంటే ప్రభా అలాంటి ప్రార్థన పరురాలైన సహోదరిని నా సంఘంలో నాకు ఇచ్చావయ్యా. అలాంటి ప్రార్థనా పరుడైన సహోదరుడును నువ్వు నాకు ఇచ్చావయ్యా. ఎలాంటి ప్రభా ప్రార్థించే ఆత్మీయ తల్లిదండ్రులను నాకు ఇచ్చేవయ్యా అని సంఘము కూడా నేనంటాను సేవకుడు గురించి సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నప్పుడు 5,000 మందికి పైగా అక్కడ కూర్చున్నప్పుడు గమనించండి, వాళ్ళందరినీ 50 మందిని కూర్చోబెట్టమన్నాడు. కూర్చోబెట్టి దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? రేయ్ చూడండి, ఫోన్లు చేయండి, మనకున్న క్యాటరింగ్ వాళ్ళందరికీ ఫోన్ చేయండి. ఏ క్యాటరింగ్ బాగుంటుంది, ఎవరు తర్వాత ఈ సమయంలో క్యాటరింగ్ అనలేదు. క్యాటరింగ్ నెంబర్ల కోసం ఎంక్వైరీ చేయలేదు. ఏం చేశా? అక్కడ అవైలబుల్గా ఉన్న 5 రొట్లు 2 చిన్న చేపలు తీసుకుని ఏం చేశాడు తెలుసా? అదేనమాట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తీసుకుని ఏం చేశాడు? వింటున్నారు బయట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేను అంటాను, గమనించండి, కృతజ్ఞత అనేది లేమిలో నుంచి కూడా ప్రారంభం కావాలి. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత అనేది చెప్పాలి గట్టిగా, లేమిలో నుంచి ప్రారంభం కావాలి. నీ చేతిలో ఉన్నది చిన్నదే కానీ దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచవలసిన వాడిని. చిన్న ఉద్యోగం, కృతజ్ఞతలు తెలియపరచు. చిన్న రాబడి, కృతజ్ఞతలు తెలియపరచు. చిన్న ఇల్లు, కృతజ్ఞతలు తెలియపరచు. బంగారం తాళలేదు, పసుపు తాడు ఉంది, కృతజ్ఞతలు తెలియపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నది కొంచెమే కానీ కృతజ్ఞతలు తెలియపరచడానికి అధికమైపోయింది. హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితంలో చిన్న దానిని బట్టైనా కృతజ్ఞతలు తెలియపరిస్తే దేవుడు దాన్ని అధికం చేస్తాడు. దేవుడు దాన్ని దీవిస్తాడు. దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి పెదవిరిచేకు, ఇచ్చిన ఆ చిన్నదాన్ని బట్టి కృంగిపోకు, ఇచ్చిన ఆ చిన్న ఉద్యోగాన్ని బట్టి నిరాశపడిపోకు. ఆ చిన్నదాన్ని బట్టి ప్రభుని స్తుతించు. ఆ చిన్నదాన్ని బట్టి ప్రభుని కనపరచు. ఆ చిన్నదేంటే ఉన్నప్పటికీ కూడా ప్రభుని స్తుతిస్తే నేనంటాను, రాగల దినాల్లో పెద్ద స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. పెద్ద స్థాయిలోకి నడిపిస్తాడు. ఊహించిన స్థాయిలోకి నడిపిస్తాడు. నేనంటాను, చివరికి నీ చేతులు ఊహించిన ప్రతిఫలం ఉంటుంది. చిన్నది ఉంది, 5 రొట్లు 2 చిన్న చేపలు, కృతజ్ఞతలు తెలియపరిచిన తర్వాత 12 గంపలు మిగిలాయి. హల్లెలూయా. ఎన్ని గంపలు మిగిలాయి? కృతజ్ఞతకు ముందెంత? 5 రొట్లు 2 చిన్న చేపలు. కానీ కృతజ్ఞతలు తెలియపరిచిన తర్వాత 12 గంపలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాటలు ముగిస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీవు దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుచున్న మాదిరిగానే నిన్ను బట్టి చెప్పండి, నిన్ను చూచిన వారిని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు చెప్పాలి తెలియపరచాలి. అది ఏ సంబంధమైనా, అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, కుటుంబంలో ఎవరెవరితో ఏ సంబంధం కలిగి ఉన్నావో వారందరిని బట్టి, సంఘములో నీతో పాటు ఉన్న వారిని బట్టి, సేవకుడిని బట్టి, సేవకురాలను బట్టి
అలాగే సేవకుడు ఇచ్చిన సంఘాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రములు, అయ్యా నీకు వందనములు, అయ్యా ఈ బ్రదర్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా, ఈ సిస్టర్ని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా అని నువ్వు చెప్పగలిగితే ఎవరైనా నిన్ను బట్టి చెప్పగలిగితే నేనంట దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం 2 చేతులు పైకి